హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం మ్యాంగో చికెన్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే ఇక్కడ నేను 1 కేజీ చికెన్‌కి చేస్తున్నానండి. 1 కేజీ చికెన్‌కి 2 ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి, అలానే ఒక టొమాటో తీసుకోండి. సో, ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో, ఇవి ఫ్రై అవుతున్న టైంలో మనం సాల్ట్ అలానే పసుపు యాడ్ చేసుకొని, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులో ధనియాలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఇంకా మసాలాలు కూడా ఏం అవసరం లేదండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కట్ చేసుకున్న టొమాటో ముక్కలు యాడ్ చేసుకొని జస్ట్ ఒక్కసారి కలిపేసుకొని అందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. సో, చికెన్ యాడ్ చేసుకొని ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని ప్లేట్ పెట్టేసుకొని 15 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా చికెన్ అంతా కుక్ అయ్యేంత వరకు చక్కగా కలుపుకుంటూ కుక్ అవ్వనివ్వాలి. సో, నేనైతే ఈ మ్యాంగోని తీసుకున్నానండి. దీంట్లో నేను హాఫ్ తురుముకున్నాననమాట. ఇది పుల్లగా ఉంది కాబట్టి హాఫ్ సరిపోతుంది. మీరు మ్యాంగో అనేది పులుపుని బట్టి మీరు మ్యాంగోని యాడ్ చేసుకోండి. సో, ఇక్కడ 15 మినిట్స్ తర్వాత చికెన్‌లోంచి చక్కగా ఆయిల్ అంతా పైకొచ్చేసింది. ఈ టైంలో మనం ముందుగా తురిమి పెట్టుకున్న మ్యాంగోని యాడ్ చేసుకొని, ఒకసారి కలిపేసుకొని, ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని, ప్లేట్ పెట్టేసుకొని, ఒక 7 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. మనకి మ్యాంగో అనేది చాలా త్వరగానే మగ్గిపోతుందనమాట. సో, 7 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అంతా ఇట్లా పైకొచ్చేస్తది. ఈ టైంలో మనం కారం యాడ్ చేసుకోవాలి. సో, కారం అయితే ఈ కర్రీకి కొంచెం ఎక్కువే పడుతదండి. ఎందుకంటే పులుపు ఉంది గాబట్టి, కారం, ఉప్పు కొంచెం బానే పడతాయనమాట. సో, కారం యాడ్ చేసుకొని, చక్కగా కలిపేసుకొని, ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టేసుకుంటే, కారమంతా చక్కగా ఫ్రై అయిపోతుందనమాట. నేనైతే ఇది బగారా రైస్‌లోకి కాంబినేషన్‌కి ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు ఒకవేళ ఫ్రైగా కావాలి అనుకుంటే ఇంతటితో కొత్తిమీర చల్లేసుకుంటే రెడీ అయిపోయినట్లే. నేను బగారాలోకి చేస్తున్నాను గాబట్టి, దాంట్లో గ్రేవీ ఉంటే బావుంటుంది గాబట్టి, అట్లా కారం చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని, ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. సో, ఈ మ్యాంగో చికెన్ అనేది మనకి వైట్ రైస్‌లోకి, బగారా రైస్‌లోకి అంతెందుకండి చపాతీలో కూడా చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఫైనల్‌గా ఇలా చక్కగా పైకి ఆయిల్ అంతా వచ్చేసిన తర్వాత మనం కొత్తిమీర చల్లేసుకోవాలనమాట. సో, నేనైతే ఇక్కడ ఈరోజు మా మరిదొచ్చారనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు. సో, బగారా రైస్ అలానే చికెన్ కర్రీ చేశానండి. అసలు ఎలా వస్తదా? ఎవరైనా వస్తే మనకి టెన్షన్‌గా ఉంటది గదా! ఎలా వస్తదా? ఏంటా? అనుకున్నాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బా వచ్చింది. బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. సో, ఈ 2 కాంబినేషన్ చాలా బావుంది. వైట్ రైస్‌లోకి గూడా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.